ఎంసెట్ లీకేజీ కేసు కొత్త మలుపు తిరగబోతోందా? బడాబాబుల పేర్లు బయటకు వస్తాయా? కార్పొరేట్ కాలేజీల డొంక మొత్తం కదలబోతోందా? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న సిఐడి సడన్గా దూకుడు పెంచడానికి కారణమేంటి? ఇంటి దొంగల గుట్టు కనిపెట్టిందా? ఎంసెట్ లీకేజీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎంసెట్ పేపర్ లీకేజీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. డీన్ వాసుబాబు అరెస్ట్తో కార్పొరేట్ డొంక కదులుతోంది. సిఐడి దూకుడుతో ఇంటి దొంగల్లో భయం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ లీకేజీ కేసులో సిఐడి దూకుడు కొనసాగిస్తోంది. డీన్ వాసుబాబు, బ్రోకర్ శివనారాయణ అరెస్ట్తో కార్పొరేట్ డొంక మొత్తం కదులుతోంది. ఇంటి దొంగలతో పాటు పెద్దల చిట్టా బయటికి వస్తోంది. వీళ్ళిద్దరూ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు గణేష్ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన సిఐడి ఓ బీహార్ డాక్టర్, మరో ఇద్దరు బ్రోకర్ల పాత్ర ఉన్నట్లు ఆధారాలు సంపాదించింది. అలాగే గణేష్ ప్రసాద్ ఓ కార్పొరేట్ కాలేజీ పూర్వ విద్యార్థి కావడం, అతనే పలువురు విద్యార్థుల్ని భువనేశ్వర్ క్యాంపుకి తరలించినట్లు గుర్తించారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడుతున్న శివ్ బహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్ గ్యాంగ్ అత్యంత పగడ్బందీగా కార్యకలాపాలు కొనసాగించడంతో ప్రాథమిక సమాచారం మినహా కీలక విషయాలేమీ సిఐడికి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. దాంతో ఎంతమంది ఏజెంట్లు పట్టుబడుతున్నా వారి నుంచి సరైన సమాచారం లభించకపోవడంతో సాంకేతిక ఆధారాలపైనే సిఐడి ఆధారపడుతోంది. అందుకే వందలాది ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తూ ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు. ఇప్పటికే 90 మందిని అరెస్ట్ చేసిన సిఐడి పలువురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇటీవల అరెస్ట్ అయిన నిందితులంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కార్పొరేట్ విద్యా సంస్థలతో సంబంధాలున్నవారే కావడంతో కార్పొరేట్ కాలేజీల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. కార్పొరేట్ కాలేజీల మధ్య నెలకొన్న పోటీ, ర్యాంకుల కోసమే పేపర్ల లీకేజీకి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కార్పొరేట్ కాలేజీల పాత్రపై ఇప్పటివరకు సిఐడి నోరు మెదపలేదు. దాంతో ఛార్జ్షీట్లో అసలు కార్పొరేట్ విద్యా సంస్థల పాత్రను సిఐడి ప్రస్తావిస్తుందో లేదోనన్న ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఎంసెట్ లీకేజీ కేసులో సడన్ గా సిఐడి దూకుడు పెంచడానికి కారణాలేంటనే చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తుపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తీవ్రంగా ఉందని, అందుకే దర్యాప్తు అధికారులను పదే పదే మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే డీన్ వాసుబాబు, బ్రోకర్ శివనారాయణ అరెస్ట్తో మళ్లీ దూకుడు పెంచిన సిఐడి మళ్లీ కీలక అరెస్టుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సిఐడి ఇదే దూకుడును కొనసాగిస్తుందా, లేక డ్రగ్స్ కేసులాగా నాంచుతుందా?